గత పాలనకి ఇప్పుడున్న పాలనకి గవర్నమెంట్ స్కూల్ వ్యవస్థ ఎలా ఉంది? గతంలో నాడు నేడు పెట్టి జగనన్న గవర్నమెంట్ స్కూళ్ళను అభివృద్ధి చేసి గవర్నమెంట్ స్కూళ్ళలో పిల్లలను పెంచాలని, స్టాఫ్ను పెంచాలి, పిల్లలను పెంచాలని చూస్తే నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి అయినాక ఆ గవర్నమెంట్ స్కూల్లో తీసేసి నారాయణ స్కూళ్ళకు అప్పచెప్తున్నాడు. మంత్రి నారాయణ స్కూల్కే ఎంతున్న నారాయణ స్కూల్కే ఆయన ప్రైవేటైజేషన్ అంటున్నారు, కానీ గవర్నమెంట్ స్కూళ్ళను పట్టించుకోవడం లేదు. ఈ గతంలో 2019 నుంచి 2024లో ఉన్న స్ట్రెంత్ గవర్నమెంట్ స్కూళ్ళలో ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళలో లేరు. ఎందుకంటే చైల్డ్ డ్రాప్అవుట్స్ ఎక్కువైనాయి. ఎందుకంటే వీళ్ళు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం లేదు కాబట్టి జగనన్న ఇంగ్లీష్ మీడియం తెచ్చాడు. మన దేశంలో ఇంగ్లీష్ మీడియం వ్యవస్థ గవర్నమెంట్ స్కూల్లో తెచ్చిన ఏకైక వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని గర్వంగా చెప్పగలను. కానీ మేము వచ్చాకైనా ప్రైవేట్ స్కూల్ తగ్గినాయి, పాస్ పర్సంటేజ్ గవర్నమెంట్ స్కూల్లో భారీగా పెరిగింది అంటున్నారు కదా నారా లోకేష్ గారు. అది ఫేక్ న్యూస్ చెప్పుకోవడానికి వాళ్ళ డబ్బా ఛానళ్ళు 3 ఉన్నాయి. ఏబిఎన్, ఆంధ్రజ్యోతి, టీవీ5, ఎన్టీవీ. ఈ డబ్బా ఛానల్ చెప్పడమే కానీ వాళ్ళకంటే మనము మీ ముందు ఇప్పుడే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చినాము. 10% మన గవర్నమెంట్లో ఎక్కువ ఉంది. గతానికి ఇప్పటికి జగన్మోహన్ రెడ్డి గారి పాలనకి నారా చంద్రబాబు నాయుడు గారి పాలనకి తేడా ఏంట? నక్కకు నాగలోకం అంత తేడా ఉంది. జగనన్న సంక్షేమ పథకాలు అందరికి ఇచ్చి ప్రజల మనసులో గుండెలు కోరుకుంటే ఈయన ఇచ్చిన హామీలే చేయకుండా అందరికీ మోసం చేశారు ప్రజలకు. పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటన్నా? పే కార్డులో జోకరం తెలుసన్నా, అది పవన్ కళ్యాణ్ వ్యవస్థ. ఇప్పుడు నేను అధికారంలో ఉన్నా తప్పు చేస్తే ప్రశ్నిస్తా అన్నాడు, ఆ రోజు ఈరోజు ప్రశ్నిస్తున్నాడు. ప్రశ్నించడం కాదు, శుక్రవారం నైట్ అయితే హైదరాబాద్ పోవడానికి ఫ్లైట్ అయితే రెడీగా ఉంటుంది. ప్రశ్నించడం దేవుని ఎదురుగా. మరి ఏమనుకుంటున్నారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారనుకుంటున్నారు? పక్కాగా 2029లో జగనన్న మళ్ళీ సీఎం అవుతాడు. ఒక్కొక్కడికి 2 సంవత్సరాలని చెప్తున్నాడు. తప్పు చేసిన ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసర్కి ఉంటుంది, ఒక ఎంఆర్ఓకి ఉంటుంది.